మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అమెరికాలో వేదిక్ వెల్నెస్ యూనివర్సిటీలో వైబ్రెన్స్ 2024 ఈవెంట్ ఘనంగా జరిగింది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ వివిధ కళాకారులను, విద్యావేత్తలు, వెల్నెస్ ప్రాక్టీషనర్లను ఒకే చోటకు చేర్చారు. శ్రావ్యమైన భవిష్యత్తు కోసం పురాతన జ్ఞానాన్ని పునరుద్ధరించేందుకు టెక్సాస్ స్టేట్లో ప్లానోలోని ది గ్రాండ్ సెంటర్లో వైబ్రెన్స్ 2024 ఈవెంట్ను నిర్వహించారు. ఈ ఈవెంట్ను వేదిక్ వెల్నెస్ యూనివర్సిటీ హోస్ట్ చేయగా విశేష స్పందన లభించింది. సృజనాత్మకత, సంస్కృతి శ్రేయస్సు, విశిష్టతను వైబ్రెన్స్ వేడుకలో సంఘం నాయకులు ప్రస్తావించారు. ది గ్రాండ్ సెంటర్లో నిర్వహించిన ఈవెంట్లో శాస్త్రీయ కళల ప్రాముఖ్యత, వేద ఆరోగ్య అంశాలు, వాటి అవసరాన్ని హైలైట్ చేశారు. Through Cut Short, he is a famous film director and well known in DMW area and Telugu film industry, blockbuster movies. I wanted to speak in Telugu just because for him and Telugu film industry lo oka mark movie మనసంతా నువ్వే. ఇప్పుడు ఎవరైనా సరే ఆ సాంగ్స్ కానివ్వండి, లేదంటే ఎవరైనా ఆ పాటలు ఇప్పటికీ మనసంతా నువ్వే, ఉదయ్ కిరణ్ అని అంటే గుర్తుపెట్టుకునేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విఎన్ ఆదిత్య గారే. భారతదేశ సాంస్కృతిక మూలాలు సమతుల్య, సామరస్యపూర్వక భవిష్యత్తును సృష్టించడానికి దోహదపడతాయని ఈ కార్యక్రమం ద్వారా వ్యాఖ్యాతలు వెల్లడించారు. ప్రపంచ వేదికపై శాస్త్రీయ కళలను ప్రదర్శించడం వైబ్రెన్స్ 2024 యొక్క ప్రధాన అంశం. అంతర్జాతీయ స్థాయిలో క్లాసికల్ డ్యాన్స్, సంగీత పోటీలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఒక చోటకు చేర్చింది. కాగా ఈ పోటీల్లో భరతనాట్యం, కథక్, కూచిపూడి, కర్ణాటక సంగీతంతో మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనలు ఎన్నో ఉన్నాయి. ఈ పోటీలో పాల్గొనేవారు పురాతన కళారూపాలను సంరక్షించడంలో వారి అసాధారణ నైపుణ్యం, అంకిత భావాన్ని ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనలు భారతీయ సాంప్రదాయాల గొప్పతనాన్ని చాటుకోవడమే కాకుండా వాటిని ప్రపంచ దేశాలకు వాటి ప్రాముఖ్యతను తెలిపేలా చేశాయి. నమస్తే అండి, నా పేరు ప్రశాంతి హారతి. నేను కూచిపూడి డాన్స్ ప్రాక్టీషనర్ అండి. నేను మా స్కూల్లో ఓంకార కూచిపూడి డాన్స్ అకాడమీ అండి, ఇక్కడ ఫ్రిస్కో టెక్సస్లోని. సో నాకు ఇవాళ వేదిక్ వెల్నెస్ యూనివర్సిటీ ఫ్రమ్ ఫ్లోరిడా వాళ్ళు నన్ను ప్యానల్ ఆర్టిస్ట్లోని అబౌట్ ద పర్ఫార్మర్స్, బడ్డింగ్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడడానికి అండ్ డిస్కషన్స్ గురించి నన్ను ఇన్వైట్ చేశారు గెస్ట్గా. సో ఐఎమ్ సో వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఆల్సో వాళ్ళు అద్భుతంగా కాంపిటీషన్స్, డాన్స్ కాంపిటీషన్స్, మ్యూజిక్ కాంపిటీషన్స్ అన్నీ నిర్వహిస్తున్నారు ఇవాళ. అండ్ బ్రహ్మాండంగా ఆర్టిస్టులు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ సో vibrant here, so beautiful to see all of this, and I'm so looking forward for the panel discussion with my co-artists and all the other people over here. And I would like to congratulate the Vedic Wellness University to further do more events like this, and I would like to say thank you to them for giving me this opportunity. Thank you. వేగంగా మారుతున్న ప్రపంచంలో కళాత్మక వ్యక్తీకరణను పెంపొందించడంలో ఉన్న ప్రాముఖ్యతను వేదిక్ వెల్నెస్ యూనివర్సిటీ భావితరాలకు తెలియజేసేందుకు కృషి చేస్తోంది. నృత్యం, సంగీత పోటీలతో పాటు సాంప్రదాయ వస్త్రధారణ పోటీలను కూడా ఏర్పాటు చేసి భారత కట్టును ప్రదర్శించేందుకు ప్రయత్నించి విజయవంతమయ్యారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో ఉన్న వైవిధ్యం, వివిధ ప్రాంతీయ ప్రాతినిధ్యాలను సూచించే రంగురంగుల దుస్తువులతో భరతమాత సంప్రదాయాలను అమెరికాలో రీక్రియేట్ చేయడం ఈ ఈవెంట్లో హైలైట్గా నిలిచింది. శాస్త్రీయ సంగీతం, నాట్య నిపుణులు ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలపైన ప్యానెల్ చర్చలు దృష్టి సారించాయి. కళాకారులకు స్థిరమైన అవకాశాలు సృష్టించడం, పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం అత్యవసరమని గుర్తించారు ప్యానెల్ సభ్యులు. Today is a very exciting day for all of us, and especially give me immense honor to be with all our first batch of yoga spiritual science master students. And Vedic Wellness University, this program Vibrance, today's overwhelming response we received. Just to brief about Vedic Wellness Universities, we wanted to bring the best of India to the world
and bring our culture to the world. And we wanted to be Vedic Wellness University to be a gift for the upcoming generations, promoting connect to their culture. And as I mentioned, our vision is bring next Nalanda Takshashila here. And our accomplishments are like we already have nearly 90 plus research students, and we have 1000 plus associate students, and we are there in the 5 countries. Together we can all together join this. This is a long-term vision of Adanta Takshashila Nalanda. So we can bring it very short-term. Let us unite together and bring Vedic wellness to everyone. Bring the revolution in the wellness industry. Thank you everyone. Namaste to all of you. భావన, మనస్సు, శరీరం, ఆత్మను ఏకీకృతం చేసే శ్రేయస్సుకు సంపూర్ణమైన విధానం యోగా, ధ్యానం, ఆయుర్వేదం వంటి పురాతన పద్ధతులు. వీటిని ఒక్కచోటకు చేరుస్తూ వేద వెల్నెస్ కార్యక్రమంలో స్థానిక కళాకారులు, కళలకు విశేష కృషి చేసిన సంఘం నాయకులకు గుర్తింపు లభించింది. సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికత, జ్ఞానాన్ని అన్వేషించడానికి భవిష్యత్తు తరాలను వేద వెల్నెస్ ప్రేరేపిస్తుంది. తదుపరి తరానికి స్ఫూర్తిదాయకంగా వైబ్రెన్స్ 2024 సందేశం అందించింది. మరింత శాంతియుతమైన, సమతుల్యమైన, సామరస్యపూర్వకమైన ప్రపంచం కోసం నిత్యం కృషి చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేసింది వేదిక్ వెల్నెస్ యూనివర్సిటీ. ఈ ప్రత్యేకమైన విధానం విద్యాపరంగానే కాకుండా కొత్త తరం నాయకులను సృష్టించేందుకు కూడా వేదిక్ వెల్నెస్ యూనివర్సిటీ సహాయం చేస్తోంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నటరాజ్ ఎల్లూరి. నేను డాలస్ టెక్సస్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు సాటర్డే మన డాలస్ మహానగరంలో మన వేదిక్ వెల్నెస్ యూనివర్సిటీ వారు ఇక్కడ ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఈ వేదిక్ వెల్నెస్ యూనివర్సిటీ స్థాపించి కొద్ది సంవత్సరాలు అయినట్టు కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు మొదటి బ్యాచ్ని ఈరోజు వాళ్ళు కొంతమంది పిహెచ్డి ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం జరిగింది. మనం ఈ అంతరించిపోతున్నటువంటి ఈ వేద కళలు అనేటువంటి మన యోగా కానీ, వెల్నెస్ కానీ, ఆయుర్వేద ఇలా ఎన్నో మన సంస్కృతి వీటన్నిటిని కూడా పెంపొందించడానికి కృష్ణమూర్తి గారు సంకల్పంతో ఈ సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యూనివర్సిటీ దినదినాభివృద్ధిగా ఈరోజు 90 మంది స్టూడెంట్స్తో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే కొంతమంది స్టూడెంట్స్ ఈరోజు గ్రాడ్యుయేట్ అయ్యారు. వాళ్ళని కూడా ఈ సభాముఖంగా వాళ్ళకి గ్రాడ్యుయేషన్ జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఈ యూనివర్సిటీ స్టూడెంట్స్కి, తల్లిదండ్రులకి మరియు వచ్చినటువంటి శ్రేయభిలాషులకి, మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులకి, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.